హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేడీ ముందర మీనన్ నిల్చొని ఉంటాడు. అయితే మీనన్ని పోలీసులు అందరూ కూడా చుట్టుముట్టేసి ఉంటారు. ఈరోజు ఎలాగైనా సరే నేను కమిషనర్ని, హోమ్ మినిస్టర్ని తీసుకొని వెళ్తాను. పైగా వీళ్ళకి ఆధారాలు కొట్టేసే తీసుకువెళ్తాను కాబట్టి ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని మీనన్ మనసులో పెట్టుకుంటూ జేడి ఈ ఒక్కసారికి నన్ను గెలవనివ్వు అని చాలా సంతోషంగా చెబుతూ ఉంటారు. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని దాత్రికేద ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఉన్నట్లుండి వాళ్ళ మధ్యలో ఒక పొగ బాంబు విసురు కొడుతూ ఉంటారు. ఏంటి ఇక్కడికి వచ్చి పడ్డారు. జేడీకేడి కిందికి చూస్తూ ఉంటారు. ఈ లోపల ఆ గదంతా కూడా పొగ అలుముకొనేస్తూ ఉంటుంది. వెంటనే అక్కడ టేబుల్ పైన ఉన్న సాక్ష్యాధారాలు అన్నింటినీ, ఫైన్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఎవరో తీసుకుంటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఆ పొగ మధ్యలో మీనన్ పరుగులు పెడుతూ పారిపోయి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. చేతిలో ఏదో ఒక ఫైల్ లాంటిది ఉంటుంది. నేనే గెలిచాను, ఆ జేడీని ఓడించేశాను, నేనే గెలిచాను అని మీనన్ చాలా చాలా సంతోషపడుతూ గెంతులు వేస్తూ ఉంటాడు. కిరణ్ నిల్చొని అలా సంతోషపడుతూ ఉంటే మేఘన, రమ్య, కిరణ్, కేడి అందరూ కూడా స్టేషన్ బయట చేతులు కట్టుకొని చాలా కాన్ఫిడెన్స్గా ధైర్యంగా నిల్చొని ఉంటారు. అప్పుడే జేడి చాలా గర్వంగా వాళ్ళ మధ్యలోకి వచ్చేసి చేతులు కట్టుకొని నిల్చొని చూస్తూనే ఉంటుంది. మీనన్ ఉన్నట్లుండి షాకంగా జేడి వైపుకు చూస్తూ ఉంటాడు. అంటే మీనన్ చేతుల్లోకి ఆ ఎవిడెన్స్, ఆ ఫైల్స్ పోకుండా జేడి ముందుగానే తీసేసిందా? అందుకే ఇప్పుడు మీనన్ నువ్వు ఓడిపోయావు అని చెప్పట